అయితే వస్తున్నాయి. కానీ అది ఎప్పుడు ఏ రూపంలో తన రాజీనామాకు దారితీస్తుంది, ఎప్పుడు దేశాన్ని విడిచి వెళ్ళిపోతాడనేది ప్రస్తుతం అంటున్నటువంటి వార్తలు. అందుకు కంపారిజన్ చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు షేక్ హసీనాకి సంబంధించిన పరిస్థితులు వేరే, కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరే. షేక్ హసీనాకి సంబంధించిన పరిస్థితులు అప్పుడు అంతర్గత సంక్షోభం, కానీ ఇతగాడు తీసుకొచ్చిన తలనొప్పులు, పాకిస్తాన్ తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకోవడం, చైనాని తీసుకొచ్చి మళ్ళీ నెత్తి మీద పెట్టుకోవడం, దాంతోపాటు మియన్మార్ మీద నుంచి ఆ క్యారిడార్ అఖిల క్యారిడార్కి సంబంధించి యుఎస్తో పెట్టుకోవడం, దాంతోపాటు ఇటు భారత్తో పెట్టుకున్నప్పుడు చికెన్ నెక్ అంటూ ఉద్దేశించి మాట్లాడిన సందర్భంలో కావచ్చు, తర్వాత మన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పిన తర్వాత వాళ్ళకి 2 చికెన్ నెక్స్ ఉన్నాయి, వాటిని కూడా కట్ చేసేసే అంశానికి సంబంధించి ఒక చర్చ వచ్చినప్పుడు ఇన్నిటిని అంటే ఇవన్నీ కూడా ఆ దేశ ఆర్మీ మీద పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ సెక్యూరిటీ విషయానికి వచ్చినప్పుడు, లేకపోతే ఒకసారి అటాకింగ్ విషయానికి వచ్చినప్పుడు యుద్ధం లాంటి పరిస్థితులు వస్తాయి. సో వీటి కోణంలోని ఇప్పుడు ముందుగా యుఎస్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందనుకోవాలి. ఎందుకంటే వారం రోజులు సమయం ఇచ్చినా ఏదో దుర్మార్గానికి పాల్పడే అవకాశం ఉంటుంది, ఏదో తెగించే ప్రయత్నం చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ముందుగానే ఇతన్ని అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఆర్మీ. ఎందుకంటే షేక్ హసీనా పరిస్థితులు వేరే, ఇప్పుడున్న పరిస్థితులు వేరే కదా అక్కడ. డెఫినెట్ గా ఎప్పుడైతే ప్రస్తుతానికి రాజకీయ పార్టీలన్నీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి యుఎస్ నిర్ణయాలన్నీ కూడా, ఎన్నికల నిర్వహణ అలాగే ఈ మొత్తం పరిపాలన అంశంలో ఆయన తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయాలు ప్రస్తుతం అక్కడ మిగతా రాజకీయ పార్టీలకు మింగుడు పడలేదు. అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దాంతోపాటు సైన్యం కూడా తోడైన పరిస్థితి. ప్రధానంగా గతానికి ఇప్పటికీ కొంత వేరియేషన్ ఉందని మీరు చెప్తున్నట్టుగా మనం ఒకసారి ఆలోచిస్తే కనుక, అప్పుడు విద్యార్థి ఉద్యమంతోనే రిజర్వేషన్ల అంశంతో అప్పుడు షేక్ హసీనా గద్దె దిగిన పరిస్థితి. దాన్ని యుఎస్ విదేశాల నుంచి రెచ్చగొట్టి ప్రొవోక్ చేసి అక్కడ నుంచి నడిపించారనేది ప్రధాన ఆరోపణ. షేక్ హసీనా దేశం విడిచి పారిపోయే పరిస్థితులు వచ్చాయి, తెలుసు ఎంత మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యుఎస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ముఖ్యంగా ఇందాక మీకు చెప్పాను, ప్రధానంగా యుఎస్ ఇంకొద్ది రోజుల పాటు ఈ ప్రభుత్వాన్ని అమెరికా సహాయంతో నడిపించాలని కుట్ర పన్నుతున్నాడు. దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని మిగతా రాజకీయ పార్టీలన్నీ పట్టుబడుతున్నాయి. అసలు ఎందుకు ఎన్నికలు జరపట్లేదు, ఎందుకు ఇంకా నువ్వు ప్రొలాంగ్ చేస్తున్నావు, 2026 జూన్ దాకా ఎందుకు, ఈ డిసెంబర్ లోగానే ఎన్నికలు జరగాలంటూ ఇటు ఆర్మీ చెప్తుంది, మిగతా విపక్షాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చాయి. వాటికి ఆర్మీ మద్దతు పలుకుతుంది. అట్ ద సేమ్ టైం ఆర్మీ విషయాల్లో పూర్తిగా యుఎస్ జోక్యం చేసుకుంటున్నాడు, పైచేయి సాధించేందుకు, పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇవన్నీ కూడా అక్కడ ఏ రకంగా పప్పులు ఉడకట్లేదు, చెల్లుబాటు కావట్లేదు. సో ఆర్మీ చాలా క్లియర్ గా చెప్తుంది, ఒక రకంగా వార్నింగ్ ఇచ్చింది, నువ్వు వెంటనే పదవి దిగిపోవాలని వార్నింగ్ ఇచ్చింది. కానీ యుఎస్ మాత్రం రివర్స్ లో నాకేం నచ్చట్లేదు, నాతో ఎవరు కలిసి రావట్లేదు, నా నుంచి కాదు, నేను దిగిపోతానంటూ డ్రామాలు ఆడుతున్నట్టుగా మనకు క్లియర్ గా అర్థమవుతుంది. వెరీ క్లియర్, ఆర్మీ చాలా గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది. వెంటనే పదవి నుంచి దిగిపోవాలి, లేదంటే మర్యాదగా దిగిపో, లేదంటే షేక్ హసీనాకు పట్టిన గతి నీకు పడుతుందంటూ క్లియర్ గా హెచ్చరించినట్టుగా వార్తలు వచ్చినాయి. అండ్ మరొక ముఖ్య అంశం, ఇప్పుడు ఉన్నటువంటి విభేదాల నేపథ్యంలో ఇటు భారత్ కూడా దాదాపు 180 కోట్ల రక్షణ కాంట్రాక్ట్ కూడా బంగ్లాదేశ్ లో రద్దు చేసుకుంది. ఇది తాజా అప్డేట్ ఇది. సో ఆ రకంగా బంగ్లాదేశ్ కు అన్ని వైపుల నుంచి కూడా ఇటు ఒత్తిళ్లు పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో బంగ్లాదేశ్ లో కూడా ఎత్తుగాడు ఇవ్వడం జరుగుతుంది మహమ్మద్ యూనిస్ అనే వ్యక్తి. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయనకు సన్నిహిత వర్గంగా చెప్పుకునే ఆ తాత్కాలిక ప్రభుత్వంలోని వర్గం అంటున్న మాట ఏంటంటే కనుక, నన్ను గద్దె దించేయండి, కొత్త వ్యక్తిని మళ్ళీ తాత్కాలిక ప్రభుత్వంలో గద్దెనెక్కించండి అంటూ కూడా చెప్పుకొస్తున్నాడు. అంటే ఎలాగోలాగా తన పదవిని తాను దక్కించుకునే ప్రయత్నమో, లేకపోతే తన అనునిని ఎవరైనా మళ్ళీ ఆ పదవిలో కూర్చుని పెట్టే ప్రయత్నమో ఇక్కడ యూనిస్ చేస్తున్నాడు అనుకోవాలా? అంటే వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం ఎన్నికల నిర్వహణ. అంటే మీకు మొదటి నుంచి అదే చెప్తున్నాను, ఎన్నికల నిర్వహణ జరగకపోవడమే ఇప్పుడు బంగ్లాదేశ్ లో తాజా సంక్షోభానికి ఇదంతా కారణం. ఎన్నికల నిర్వహణ జరిగి తీరాల్సిందే. యుఎస్ ఏమంటున్నాడు, 2026 జూన్ వరకు ఎన్నికలు జరుపుదామంటున్నారు. కానీ మిగతా రాజకీయ పార్టీలు ఒప్పుకోవట్లేదు, ప్రధానంగా ఆర్మీ ఒప్పుకోవట్లేదు. ఆర్మీ జనరల్ చీఫ్ వకార్ జమాన్ కూడా అదే చెప్తున్నారు. ఎందుకు నీకు ఎన్నికలు జరపకపోవడానికి కారణం ఏంటి, ఎందుకు నువ్వు ఎన్నికలు జరపడానికి నీకున్న అభ్యంతరం ఏంటంటూ అని చాలా తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తున్న పరిస్థితి. డిసెంబర్ నాటికి ఎన్నికలు నిర్వహించాలి తాత్కాలిక ప్రభుత్వం, అది కమిట్మెంట్. కానీ ఎందుకు జరపట్లేదు అనేది ఇప్పుడు అతిపెద్ద వాదన. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే ఇటు విద్యార్థుల్లో కూడా 2 రకాలుగా ఉన్నాయి. ఇటు కొంతమంది యునెస్కో ఇస్లామిస్ట్ గ్రూప్ నేపథ్యంలో కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది యునెస్కో వ్యతిరేకంగా ఇక్కడ ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ రకంగా మొత్తం మీద ఎన్నికల నేపథ్యంలోనే ప్రస్తుతం ఎన్నికలు జరపాలి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి. ఇది ఆర్మీ కూడా చాలా స్పష్టంగా కోరుకుంది. జనరల్ గా ఆర్మీ ఎక్కడ ఏ దేశంలో కోరుకోదు, ఆర్మీ పెత్తనం చెలాయించడం కోరుకోదు. కానీ బంగ్లాదేశ్ లో
తిరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలి, ఇది కమిట్మెంట్ డిసెంబర్లోగా జరపాలనేది గతంలోనే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినటువంటి కమిట్మెంట్. కానీ ఇప్పుడు దాన్ని ఉల్లంఘించి యూనస్ ఇంకా కొద్ది రోజులు అధికారంలో కొనసాగుదామని చేస్తున్నటువంటి కుయుక్తుల్ని ఇప్పుడు ఆర్మీ కూడా ఒకవేళ కంటిన్యూటీ గురించి మాట్లాడుకునే సందర్భంలో ఒకవేళ యూనస్ కనుక లేదు ఆర్మీ చీఫ్ నే పక్కన పెట్టేస్తే ఈ సంక్షోభానికి ఆ సంక్షోభన మాట కూడా బహుశా కరెక్ట్ కాదేమో, తనకున్న ప్రతికూల వాతావరణానికి ఒక క్లియర్ కట్ సొల్యూషన్ దొరుకుతుంది, తన మార్గాన్ని సుగమం చేసుకునే ప్రయత్నం చేస్తే కనుక అక్కడున్న పరిస్థితులు, ఎందుకంటే మీరు కొద్ది రోజులుగా అంతర్జాతీయ పరిణామాలని జియో పాలిటిక్స్ని ఇంకా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్కి సంబంధించిన పరిస్థితుల్లో ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది? ప్రజల నుంచి షేక్ హసీనా సందర్భంలో ఉన్న అటువంటి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందనుకోవాలా, లేకపోతే ఇటు ఆమెకి వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉందనుకోవాలా, లేకపోతే రెండింటిని కాకుండా ఇటు ఆర్మీకే సపోర్ట్గా ప్రజలు వెళితే కనుక ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఏం జరిగే అవకాశం ఉంటుంది? అంటే యూనస్ ప్రభుత్వం మాత్రం అనేక సవాళ్ళు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా బంగ్లా ఆర్మీ చీఫ్ విషయంలో ఒక సవాలు, సైనిక వ్యవహారాల్లో ఇదొక అంశము, తర్వాత ఎన్నికల నిర్వహణ, ఇందాక చెప్తున్నట్టుగా కొన్ని ఇంకా కీలకమైన అంశాలు, విదేశీ సంబంధాల అంశంలో కొంత కీలకమైనటువంటి ఒత్తిళ్లు ఎదుర్కొంటుంది. సో బంగ్లాదేశ్ లోని రాజకీయ పార్టీలు అయితే పూర్తిగా యూనస్ తాత్కాలిక ప్రభుత్వ తీర్పు అయితే కంప్లీట్ గా అసహనంతో ఉన్నాయి. ప్రధానంగా నేను ఇందాక చెప్పినట్టుగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNP అయితే పూర్తిగా ఇంకా నిరసనలకు దిగుతున్న పరిస్థితి కనబడుతుంది. వీళ్ళందరికీ కూడా ఇటు ఆర్మీ చీఫ్ కూడా తోడైన పరిస్థితి కనబడుతోంది. సో ఆ రకంగా అంటే ఏం లేదు, ఇక్కడ పూర్తిగా బంగ్లాదేశ్ లో పరిస్థితులు నానాటికి దిగజారుతున్న పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి పూర్తిగా రాజకీయ అస్థిరత, అనిశ్చితి కనబడుతుంది. సో ఒకటే ప్రజాస్వామ్యం పునరుద్ధరించాలనే ఏకైక ఎజెండాని ఇక్కడ ఎవరికి కలిసి వస్తుందా, ఎవరికి కలిసి రాదా, ఇంకో వ్యక్తి యూనస్ తరహాలో ఇంకో వ్యక్తిని తాత్కాలికంగా ప్రభుత్వ అధినేతగా నియమించి మళ్ళీ దాన్ని వెనుకొండి యూనస్ నడిపిస్తాడనేది అసంబద్ధం, అది అప్రస్తుతంగానే ప్రస్తుతం అక్కడ భావిస్తున్నారు. దీని అంతటికీ ఒకటే పరిష్కారం, ఎన్నికల నిర్వహణ అనేది. ప్రస్తుతానికి అప్పుడు ఏదైతే రిజర్వేషన్ల అంశం తెర మీదకి వచ్చి పూర్తి స్థాయిలో దేశంలో గందరగోళం నెలకొందో, ఆందోళన కొనసాగా ఇప్పుడు ఎన్నికలు జరపాలనేది మొదటి ఎజెండా. అప్పుడు విద్యార్థులు దానికి పూర్తి స్థాయిలో ఉద్యమాన్ని నడిపించారు. కానీ ఇప్పుడు ఇటు రాజకీయ పార్టీలు, ఇటు ఆర్మీ పూర్తి స్థాయిలో యూనస్ కి వ్యతిరేకంగా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా ఏకాభిప్రాయానికి రాలేదంటూ యూనస్ చెప్తున్నప్పటికీ కూడా యూనస్ తీసుకునేటువంటి నిర్ణయాలే వీళ్ళందరికీ కూడా నచ్చట్లేదు. యూనస్ ఒంటెద్దు పోకడగా వెళ్తున్నాడు. 2026 తర్వాత ఎప్పుడో ఎన్నికలు జరుపుదామంటున్నారు, అదంతా కుదరదు, ఇప్పుడు జరపాల్సిందంటూ వీళ్ళు చెప్తున్న పరిస్థితి. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే ఇదంతా రాజకీయ సంక్షోభం అనే చెప్పాలి. ప్రస్తుతానికి విద్యార్థుల ఇన్వాల్వ్మెంట్ కానీ ఇంకేదైనా ఇతరత్ర ప్రజా సమస్యలు, ప్రజా ఆందోళన వైపు ఇది వెళ్లే పరిస్థితి కాదు ఇది. అండ్ అలాగే అప్పుడు ప్రభుత్వ రిజర్వేషన్ వ్యతిరేకంగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. గతేడాది ఆగస్టులో అది తీవ్రంగా హింసాత్మక రూపం దాల్చింది, వందలాది మంది చనిపోయారు, షేక్ హసీనా గద్దె దిగింది. ఆ నేపథ్యం వేరు, అప్పుడున్న పరిస్థితులు వేరు, రిజర్వేషన్లు, నిరుద్యోగం, అప్పుడున్న పరిస్థితులు వేరు. కానీ ఇప్పుడు పూర్తిగా ఆ పరిస్థితులు ఇంకా పునరుద్ధరించబడలేదు. ఏ ఉద్దేశంతోనైతే, ఏ కాన్సెప్ట్ తో వాళ్ళు ఆ షేక్ హసీనాను గద్దెదించి దేశం బాగుపడుతుంది అనుకున్నారో, కానీ ఆ పరిస్థితులు ఇంకా లేవు. యూనస్ ఇంకా అంటున్నాడు నేను సంస్కరణలు చేయాలి, ఇంకా బాగుపడాలి, దేశాన్ని పెద్దగా ఇచ్చేస్తానంటున్నాడు. కానీ యూనస్ చేతిలో అయ్యే పరిస్థితుల్లో లేదు. 84 ఏళ్ల వయసున్న యూనస్ తో ప్రస్తుతం ఏ రకంగా ఆరోగ్యం సహకరించట్లేదు, అతను అనుసరిస్తున్న విధానాలు కూడా మిగతా పార్టీలకు నచ్చట్లేదు. సో వీళ్ళు కోరుకునే సుస్థిర ప్రభుత్వం కావాలి, ఎన్నికలు నిర్వహించాలి, సుస్థిర ప్రభుత్వం కావాలి, సుస్థిరంగా ఉన్నటువంటి ఒక ప్రధాని కావాలి, ఒక మంత్రివర్గం ఉండాలి, దేశాన్ని పాలించాలనేదే అన్ని రాజకీయ పార్టీల డిమాండ్. సైన్యం కూడా అదే కోరుతుంది, యూనస్ జోక్యాన్ని సహించట్లేదు. సో ఇవన్నీ కలిసి ఇప్పుడు యూనస్ ప్రభుత్వం పూర్తిగా గద్దె దిగే పరిస్థితికి దారితీస్తున్నాయి. రైట్ రామ్దాస్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మహమ్మద్ యూనస్ కి సంబంధించి ప్రస్తుతం ఆయన రాజీనామా చేయబోతున్నారా అంటే అవుననే మాట జోరు అందుకుంటోంది. దాంతోపాటు ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయన్ని, ఇన్ఫాక్ట్ ఆయన గద్దె దిగిపోయిన తర్వాత, ఆయన రాజీనామా చేసిన తర్వాత ఆయన